అందరికీ నమస్కారం. ఇంతకుముందు ప్రెస్ మీట్ లాగానే మళ్ళీ చెప్తున్నాను. నేను ఈ సినిమా తీయడానికి కారణం, నేను కంప్లీట్ చేయడానికి అంత కారణం మా తండ్రి గారు పత్తికొండ కుమారస్వామి. వాళ్ళు 3 సినిమాలు ఆల్రెడీ చేశారు. ఇప్పుడు నేను ఇది ఫస్ట్ సినిమా నాది. ఇది అర్పిత క్రియేషన్స్ బ్యానర్ మీద కాకి. ఇది నా మొదటి సినిమా నిర్మాతగా, మళ్ళీ నటుడిగా. దీంట్లో నాదొక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది. ఈ ఫిలిం డిసెంబర్ 12న తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక 3 స్టేట్స్లో రిలీజ్ అవుతూ ఉంది. ఇంచుమించు ఒక 150 థియేటర్స్లో రిలీజ్ అవుతూ ఉంది. హీరో అశోక్, హీరోయిన్ మేఘశ్రీ, డైరెక్టర్ మనోన్, జయసుధ మేడం, నాజర్ సార్ అంతా ఉన్నారు. యోగి బాబు అని కామెడీ యాక్టర్, హిందీ, తమిళ్ అన్ని చేశాడు. ఇది తెలుగు ఫస్ట్ పిక్చర్ అవుతుంది. పిక్చర్ చాలా బాగా వచ్చింది. ఫ్యామిలీతో పాటు అందరూ చూడొచ్చు, పిల్లోళ్ళు కూడా చూడొచ్చు. హర్రర్, కామెడీ, లవ్, థ్రిల్లింగ్ అంతా ఉంది పిక్చరు. సినిమా 35 డేస్ షూటింగ్ చేశాము. ఇది బై లాంగ్వేజ్ మూవీ, తెలుగు, తమిళ్. ఇప్పుడు మొదటగా తెలుగులో రిలీజ్ అవుతూ ఉంది. తమిళ్లో వర్షాల వల్ల అక్కడ కొంచెం డిలే అయింది. ఇప్పుడు ఫస్ట్ తెలుగు అవుతూ ఉంది. వైజాగ్, హైదరాబాద్, పాండిచ్చేరి, చెన్నై ఇక్కడంతా షూటింగ్ జరిగింది. ఇది స్ట్రేట్ పిక్చర్. తెలుగు స్ట్రేట్ పిక్చర్, తమిళ్ది కూడా స్ట్రేట్ పిక్చర్. మేము డబ్ చేయలేదు. తెలుగు షూట్ సపరేట్ చేసాము, తమిళ్ది షూట్ సపరేట్ చేసాము. ఆర్టిస్టులు మాత్రం సేమ్, అంతే కానీ ఇది డబ్బింగ్ కాదు, స్ట్రేట్ పిక్చర్. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ పేరున అందరూ కష్టపడి 35 రోజులు, మేము దాదాపు ఒక 15 రోజులు డే అండ్ నైట్ అంతా షూటింగ్ చేసాము. కష్టపడి అందరూ ఒక ఫ్రెండ్స్ లాగా, ఒక కొలీగ్స్ లాగా, ఓ సాఫ్ట్వేర్ ఆఫీస్లో అంతా చేస్తారు కదా, ఆ టైప్లో ఇది ఒక సినిమాగా కాక ఒక ఛాలెంజింగ్గా, ఇది మా సినిమా, మన సినిమా అని అందరూ కలిసి అందరూ బాగా చేశారు. నిద్ర అనుకోకుండా 24 అవర్స్ షూటింగ్ కూడా జరిగింది. దాదాపు ఒక 15 డేస్ అలాగే 24 అవర్స్ షూటింగ్ జరిగింది. కంటిన్యూ కాదు, డే బై డే ఇచ్చి పేరున ఈ ఫిలింలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరున నా కృతజ్ఞతలు. అలాగే మేమెంత కష్టపడి సినిమా తీసి ఇప్పుడు సినిమా కంప్లీట్ చేసి డిసెంబర్ 12న రిలీజ్ అవుతున్నాము. మాతో పాటు మీరు కూడా, మీడియా ప్రెస్ అందరూ మీరు కూడా కష్టపడి, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ టైం అనుకూలం చేసుకొని మీరు వచ్చి మీరు మాకు సహకరిస్తున్నారు. మీది కూడా ఒక కష్టమే. మీరు వచ్చి మా టైం, మేము చెప్పిన టైంకి మీరు అడ్జస్ట్ చేసుకొని వచ్చి మా ఇంటర్వ్యూస్ తీసుకొని ఇవన్నీ చేసుకునేది. సో మీకు కృతజ్ఞతలు. మా పిక్చర్ ఇప్పుడు 12న విడుదల. అది మీరు మాకు సహకరించి బాగా కోఆపరేషన్ చేసి చేయాలా. ఆర్ఆర్ ఈ సినిమాకి లైఫ్. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అమృత్, ఎఫెక్ట్స్ సేతు, డీటెయిల్స్కి వచ్చి తపస్ నాయక్. వీళ్ళంతా మంచి నేను చెప్పేది అవసరం ఏం లేదు. వీళ్ళంతా పెద్ద సినిమాలకంతా పనిచేసే వాళ్ళే. డీటెయిల్స్ కానీ, సేతు కానీ వీళ్ళంతా. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి చెన్నై అతను. ఇది ఫస్ట్ పిక్చర్, ఇది తెలుగులో ఫస్ట్ పిక్చరు, చెన్నైలో తీశాడు. కెమెరామ్యాన్ సర్వనన్ ఎక్స్ట్రాడినరీ చేశాడు. మ్యూజిక్ కానీ, కెమెరామ్యాన్ కానీ చాలా బాగా ఉంది. ఎఫెక్ట్స్ ఒక ఇంగ్లీష్ ఫిలిం చూసేంత ఇదిగా ఉంటుంది పబ్లిక్కి అంతా, కెమెరాది అంతా. ఈ పిక్చర్ లైఫ్, ఎఫెక్ట్స్, ఆర్ఆర్. స్టోరీ ఒక పార్ట్ అయితే ఎఫెక్ట్స్, ఆర్ఆర్ ఒక పార్ట్. దీంట్లో ఒకే ఒక సాంగ్ ఉంది, అది సిచ్యుయేషన్ సాంగ్. కాకి అనే టైటిల్కి జస్టిఫికేషన్ ఉంది. అది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. కాకికి రిలేటెడ్ ఉంది. కాకి పేరు పెడితేనే కాకి ఏమి ఎందుకు అనుకుంటారు కొంతమంది. కాకి అంటే పోలీస్ అని ఇప్పటికీ ఆల్రెడీ ఐ థింక్ దిస్ ఈజ్ 2-3 ప్రెస్ మీట్. కానీ అది కొంతమంది ఇంకా కాకి అంటే ఏం పోలీస్ స్టోరీనా అంటున్నారు. సో ఇట్ ఈస్ పోలీస్ స్టోరీ కాదు, ఇది హర్రర్. కాకి మీన్స్ క్రో, తెలుగులో కాకి, క్రో. ఇలాగే పిక్చర్ కూడా అందరూ చూసి ఆశీర్వదించాలని
జయసుధ మేడం, నాజర్ సార్ ఒక గెస్ట్ రోల్ అయినా, వాళ్ళంత పెద్ద ఆర్టిస్టులు అయినా మాకు బాగా కోఆపరేషన్ ఇచ్చి వాళ్ళ టైం అయినా కూడా మేము ఉండి చేస్తాము, పర్వాలేదు లేట్ అయినా అని అంతా చేసుకొని పోతున్నారు. సో మీరు కూడా ఫిలిం అంతా చూసి పబ్లిక్ అంతా మాకు ఆశీర్వదించాలని, ప్రెస్ వాళ్ళ ఆశీర్వాదం ఉండాలని సెలవు చేసుకుంటున్నాను.